హలో ఫ్రెండ్స్, ఇవి బెండ ముక్కలు ఇప్పుడే కాపుకి వచ్చినాయి. ఇవి పోయినసారి బంతి చెట్లు ఈ ప్లేస్లో వేసి ఉంటే పూలు ఎండిపోయినాక వాటంతట అవే రాలిపోయి మళ్ళీ వచ్చాయి, పూస్తున్నాయి. కొన్ని ఒంటి రెక్క పూలు, కొన్ని ముద్ద పూలు వచ్చాయి. బంతి చెట్లు ఉండడం వలన మిగతా చెట్లకి చీడపీడలు చాలా తక్కువగా వస్తాయండి. బంతే ఆపుతుంది. బంతి మీదే పురుగు ఏమైనా ఉంటే వాటి మీదే ఉంటుంది. ప్రతి ఒక్కరం బంతి మొక్కలు వేసుకోవాలి. బెండలు స్టార్ట్ అయినాయి, పెద్ద పెద్ద కాయలే కాస్తున్నాయండి. ఇవి సాంబారికి పచ్చడికే సరిపోతున్నాయి, ఇంకా ఎక్కువగా రాలేదు. ఈ మధ్య స్టార్ట్ అయినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి. దీనికి కిచెన్ వేస్టేజ్ కొంచెం పేడెరువు ఇచ్చాను. పూత మీద కాత మీద ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం పాదుల దగ్గర తవ్వేసేసి కొంచెం పేడెరువు ఇవ్వాలి. ఇంక ఇస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా, తొందరగాను వేగిపోతాయండి. పోయిన సంవత్సరం వేసాం కదా, ఆ విత్తనాలను పెట్టాను. ఒక 2-3 కాయలు దాచిపెడితే మనకి విత్తనాలు వచ్చినాయి. బొప్పాయికాయ చెట్టుకు పడినంత వరకు ఉంచామండి. ఒక్కోసారి కొంచెం కలర్ రాగానే తెంపేస్తాము. ఈసారి కొంచెం ఎక్కువ కలర్ వచ్చినాక మరుసటి రోజే పండిపోతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు బొప్పాయి తీసుకోవాలి. పచ్చి రూపంలో పచ్చి బొప్పాయి కానీ పండు రూపంలో కానీ తీసుకోవడం వల్ల మనకి మంచిదేను. 2 కాయలు కాసాయి, తెంపేశాను పండినాయని. ఇవి బీర పాదండి, ఇప్పుడే స్టార్ట్ అయినది. ఏదో ఒక పాదు పెట్టుకోవడం వల్ల 4 కాయలు కాసిన సంతోషమేనండి మనకి. కాకర కూడా స్టార్ట్ అయినాయి, కొంచెం కొంచెంగా వస్తున్నాయి. అలా సరిపోతాయండి వారానికి ఒకసారి. ఇలా కర్రలు, క్లాతులు ఇలాగ కట్టేసేసుకున్నా సరిపోతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.